Hi friends, welcome to Q&A episode number 144. Every Sunday మన ఛానల్లో Q&A ఎపిసోడ్ అయితే జరుగుతుంది. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే సూర్య అడిగారు, జావా రిలయబిలిటీ గురించి చెప్పన్నా, హోండా అంత రిలయబుల్ ఉండిద్దా అని చెప్పేసి. జావా అనేది ఇప్పటి కంపెనీ కాదు బ్రో, చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 100 years పైన అవుతుంది అనమాట జావా కంపెనీ స్థాపించి. అది రీసెంట్గా మన మహేంద్ర వాళ్ళు పర్చేస్ చేశారు. సో మహేంద్ర కింద ఇప్పుడు జావా అయితే ఉంది. సో జావా వెహికల్స్ అయితే వింటేజ్ లుక్స్లో చూస్తానికి చాలా బాగుంటాయి. ఇంజిన్స్ కూడా మనకి డిఓఎస్ ఇంజిన్తో అయితే వస్తాయి అన్నమాట. సో పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది, కాకపోతే కొద్దిగా హీట్ అవుతాయి జావా ఇంజిన్స్, ఎందుకంటే డిఓఎస్ ఇంజిన్ కాబట్టి. కానీ వింటేజ్ లుక్స్లో ఒక మంచి వెహికల్ కావాలి, కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే మీరు జావా వెహికల్స్ అయితే కొనుక్కోవచ్చు. జావా 42 అయితే చాలా ఫేమస్ అనమాట. సో మీరు అది కావాలంటే కొనుక్కోవచ్చు. మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి దానికి సంబంధించిన వీడియో చెక్ చేయండి. రాయల్ ఎన్ఫీల్డ్ బాగుండిద్దా, జావా బాగుండిద్దా అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. నేను ఇంతకుముందు Q&A వీడియోస్లో చెప్పాను, మీరు ఫాలో అవుతుంటే మీ అందరికీ ఒక ఐడియా వచ్చే ఉండిద్ది. సో జావా వెహికల్స్ ఏంటంటే చూస్తానికి బాగుంటాయి, పెర్ఫార్మెన్స్ బాగుంటాయి, కానీ ఎక్కువ మంది పర్చేస్ చేయరు. రీసేల్ అయితే అంత ఎక్కువ ఉండదు అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. హోండా అంత రిలయబుల్లా కాదా అని చెప్పేసి చూసుకున్నట్లయితే హోండా వెహికల్స్ కూడా బాగానే ఉంటాయి. హైనెస్ వెహికల్స్ అయితే ఉంటాయి కదా, హైనెస్ CB350 RS, ఇవన్నీ మనకి SOS ఇంజిన్ అనమాట. కానీ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు డివిఎస్ ఇంజిన్ చాలా బాగుండిద్ది. అలా చూసుకుంటే జావానే బాగుండిద్ది. నెక్స్ట్ సన్నీ అయితే కామెంట్ చేశారు, బ్రో KTM అడ్వెంచర్ 250 అండ్ విట్పిలిన్ 250కి 2025లో TFT డిస్ప్లే వస్తుందా అని చెప్పేసి. బ్రో మనం అసలు ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయలేము. చాలామంది కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళు TFTతో లాంచ్ చేయొచ్చు, ఎందుకంటే ఇంతకుముందు డ్యూక్ 250లో కలర్ కన్సోల్ అయితే లేదు. 2024లో మళ్ళీ లాంచ్ చేశారనమాట. బ్లాక్ కలర్ వెహికల్ అయితే కొత్తగా కలర్ తీసుకొచ్చి దాంట్లో TFT కలర్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో ఇంకా మంచి ఫీచర్స్ అయితే యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. కానీ మీకు విట్పిలిన్ 250 ఓల్డ్ కన్సోల్తోనే లభిస్తూ ఉంది. దాన్ని ఖచ్చితంగా ఫ్యూచర్లో అప్డేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే LCD కన్సోల్ కన్నా TFT కన్సోల్ అయితే చూస్తానికి చాలా బాగుండిద్ది. ఆ ఒక్క ఫీచర్ చాలు, కొంతమంది బైక్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆ ఫీచర్ కోసమైనా సరే అప్గ్రేడ్ అవుతారు. సో వెయిట్ చేద్దాం బ్రో, మీకు ఇప్పుడే కదా ఇయర్ స్టార్ట్ అయింది, ఒక 2-3 months వెయిట్ చేయండి. సడన్గా వాళ్ళు అప్డేట్ చేయొచ్చు, చూద్దాం. నాకు తెలిసినంతవరకు అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ లేదు. సో ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం మన ఛానల్లో వీడియో ఉండిద్ది. ఆ వీడియోలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని మొత్తం నేను రివ్యూ చేస్తాను కదా, దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు. సో కొద్దిగా వెయిట్ చేయండి. నెక్స్ట్ ధూపం శివ నాగరాజ కామెంట్ చేశారు, విచ్ స్కూటర్ ఈజ్ ఏ మోస్ట్ కంఫర్టబుల్ ఫర్ లాంగ్ డ్రైవ్స్. స్కూటర్ అనేది లాంగ్ వెళ్ళడానికి సెట్ అవ్వదు, ఫస్ట్ పాయింట్. అలాగే మీకు కంఫర్టబుల్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని స్కూటర్స్ అయితే కంఫర్ట్ ఉంటాయి, కొన్ని స్కూటర్స్లో కంఫర్ట్ కూడా ఉండదు. లాంగ్ వెళ్ళేటప్పుడు మీకు కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉన్న స్కూటర్స్ చూస్ చేసుకున్నారనుకో, మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి త్వరగా రీచ్ అవుతారు. సో అలాంటి స్కూటర్స్ అయితే చూస్ చేసుకోండి. మైలేజ్ కూడా మీకు స్కూటర్స్ అయితే రావు, 45 మ్యాక్సిమం వస్తాయి అనమాట ఎకానమీలో రైడ్ చేస్తే. సో హైవే మీద మీరు స్కూటర్ వేసుకుని వెళ్తుంటే స్లోగా అయితే రైడ్ చేయలేరు, ఎందుకంటే ఖాళీగా ఉండిద్ది కాబట్టి స్పీడ్గా వెళ్ళాలనిపించింది. సో మీకు కంఫర్టబుల్గా కావాలి, నేను సిటీలోనే తిరుగుతాను, అప్పుడప్పుడు చిన్న చిన్న షార్ట్ రైడ్స్ అంటే లాంగ్ వెళ్ళొస్తాను అనుకుంటే మీకు TVS ఎంటర్ బాగుండిద్ది, ఎందుకంటే రైడర్ కంఫర్ట్ బాగుండిద్ది. ఆ వెహికల్ కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది, బ్రేక్స్ బాగుంటాయి, మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి కాబట్టి 1,35,000 రూపీస్ చేంజ్ మీకు అయితే ఉండిద్ది అనమాట. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ స్కూటర్ ట్రై చేయండి. లేదు నాకు కొంచెం మైలేజ్ కూడా రావాలి, నేను ఎక్కువగా లాంగ్ వెళ్ళను బ్రో అని అనుకుంటే మాత్రం మీరు TVS జూపిటర్ 125 కానీ జూపిటర్ 113.3cc కొత్తగా లాంచ్ చేశారు కదా, ఆ వెహికల్స్ ట్రై చేయొచ్చు. అలాగే హోండా యాక్టివాలో 6G కూడా మీరు కొనుక్కోవచ్చు. యాక్సిస్ 125 అయితే నేను సజెస్ట్ చేయను, మీకు నచ్చితే మాత్రం మీరు కొనుక్కోండి. యాక్టివా 125 కూడా వద్దు. యమహాలో ఫసినో వెహికల్ అయితే ఉంది, అది కూడా బాగానే ఉండిద్ది, బట్ వింటేజ్ లుక్స్ లాగా అయితే ఉండిద్ది అనమాట. లుక్ నచ్చితే మీరు అది కొనుక్కోవచ్చు. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, బడ్జెట్లో 125cc స్కూటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సాగర్ విద్య కామెంట్ చేశారు, బజాజ్ చేత కార్ TVS iQube తీసుకుందాం అనుకుంటున్నా, లేడీస్కి వీటిలో ఏది బాగుండిద్ది, హైట్ తక్కువ ఉంటారు, రోజుకి 20 kilometers తిరుగుతారు అని చెప్పేసి. బ్రో మీరు హైట్ తక్కువ ఉంటాను అంటున్నారు కాబట్టి, అలాగే లేడీస్ వెయిట్ ఎక్కువ కూడా మోయలేరు కదా, సో వాళ్ళకైతే మాత్రం TVS iQube అయితే చాలా బాగుండిద్ది. డిఫరెంట్ మోడల్స్లో మీకు TVS iQube అయితే లభిస్తూ ఉంది కాబట్టి ఒకసారి TVS షోరూమ్కి అయితే వెళ్ళండి. మోడల్స్ ఏంటి, దానికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి అనేది మొత్తం వాళ్ళు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేకపోతే మన ఛానల్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు 12-inch వీల్స్ అయితే ఉంటాయి, డైమండ్ కట్ LI వీల్స్, అవి కూడా ట్యూబ్లెస్ టైర్స్. సస్పెన్షన్ అయితే చాలా బాగుండిద్ది, ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షను, బ్యాక్స్ అయినా 2 షాక్స్ అయితే ఉంటాయి. సో బెటర్ సస్పెన్షన్ అయితే ఆ వెహికల్లో ఉండిద్ది. బూట్ స్పేస్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది, రెగ్జిన్ సీట్ అయితే ఉండిద్ది, మొత్తం LED లైట్స్ అయితే ఉంటాయి కాబట్టి నేనైతే మీకు TVS iQube సజెస్ట్ చేస్తాను. కాకపోతే కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండిద్ది, 100 kilometers రేంజ్ ఉన్నది మీరు కొనుక్కోండి. అదే మీరు ప్రైస్ కొంచెం తక్కువ ఉండిద్ది అనమాట చేతక్ అయితే, దాంట్లో మీకు 120 kilometers రేంజ్ ఉన్న స్కూటర్ అయితే వస్తుంది. సో అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను చేతక్ అయితే iQubeతో కంపేర్ చేసుకుంటే. కానీ అందులో సస్పెన్షన్ అయితే అంతగా బాగోదు చేతక్లో, నేను రైడ్ చేశాను ఒకసారి, మన ఛానల్లో చేతక్ మీద కూడా వీడియో ఉంది, చెక్ చేయండి. మీరు 2 షోరూమ్స్కి వెళ్ళండి, రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి, మీకు అర్థమైపోతుంది డిఫరెన్సెస్ ఏంటి అనేది.
లోకల్లో 20 కిలోమీటర్లు రోజు తిరుగుతాను అంటున్నారు కాబట్టి మీకు పాట్ హోల్స్ అయితే ఉంటాయి, అన్ఈవెన్ రోడ్స్ ఉంటాయి కదా. సస్పెన్షన్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సస్పెన్షన్ బాగాలేదనుకోండి, మనం ఎంత రైడ్ చేసినా సరే ఇట్లా అదురుతూ ఉండిద్ది, మనకి అంత ఎంజాయ్ రైడ్ అయితే అనిపించదు. కాబట్టి ఒకసారి రెండింటి టెస్ట్ రైడ్ చేయండి. నేనైతే మొత్తం మీకు ఐక్యూబ్ సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ తరుణ్ ఎడిట్స్ అయితే కామెంట్ చేశారు, బైక్స్లో వైబ్రేషన్స్ ఎందుకు వస్తాయి బ్రో అసలు అని చెప్పేసి. బ్రో మనకి చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి అనమాట. అంటే చాలా విధాలుగా మనకి వైబ్రేషన్స్ అయితే వెహికల్లో వస్తాయి. ఒకవేళ మీ వెహికల్లో ఉన్న ఏవైతే పార్ట్స్ ఉంటాయో, సో నట్లు కానీ బోల్ట్లు కానీ అరిగిపోయినా లూజ్ అయిపోయినా సరే మీకు వైబ్రేషన్స్ అయితే వస్తాయి. ఆ వెహికల్ మీద మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఒక 100-150 కేజీలు మాత్రమే మోయగలదు అని అనుకుందాం. మీరు 200-250 కేజీలు బరువు ఉన్న పర్సన్స్ 2-3 ఆ వెహికల్ మీద ట్రావెల్ చేస్తున్నారనుకో, అప్పుడు వైబ్రేషన్స్ అయితే వస్తాయి. అంటే వెహికల్ మీద ఎక్కువ వెయిట్ అయితే వేయకూడదు మనం. సో సింగిల్గా వెళ్తే మీకు అంత తొందరగా వైబ్రేషన్స్ రావు, డబుల్ త్రిబుల్ వెళ్తే వైబ్రేషన్స్ అయితే వస్తాయి. మెయింటెనెన్స్ తక్కువ ఉన్నా సరే మీకు వైబ్రేషన్స్ అయితే వస్తాయి. అలాగే మీ ఏరియాలో రోడ్స్ కూడా బాగాలేదనుకోండి, సో గతుకులుగా ఉంటే వైబ్రేషన్స్ వస్తాయి అనమాట. ఇట్లా కేటగిరీస్ వైజ్గా మీరు చూసుకుంటే ఇన్ని విధాలుగా మీకు వెహికల్కి సంబంధించిన వైబ్రేషన్స్ అయితే వస్తాయి. మరి వైబ్రేషన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి మీరు నన్ను అడగచ్చు. వైబ్రేషన్స్ రాకుండా వెహికల్ యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ వెహికల్ మీద ఉన్న వెయిట్ అయితే తగ్గించాలి. ఎక్కువ వెయిట్ వేసి దాని మీద రైడ్ చేయకూడదు. అంటే 2-3 పర్సన్స్ అయితే రైడ్ చేయకూడదు, సింగిల్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ డబల్స్ వెళ్ళాల్సి వస్తే ఎక్కువ వెయిట్ ఉండకుండా చూసుకోండి. ఒకవేళ ఎక్కువ వెయిట్ ఉంటే మాత్రం హయ్యర్ కెపాసిటీ సీసీ వెహికల్స్ ఉంటాయి కదా, వాటిని ప్రిఫర్ చేసుకోండి. టైం టు టైం సర్వీసింగ్ అయితే చేయించుకోండి. అలాగే మట్టి రోడ్లు గుంతలుగా ఉన్న రోడ్లో వెళ్లకుండా స్ట్రైట్గా ఉన్న రోడ్స్లో వెళ్ళడానికి ట్రై చేయండి. లేదు బ్రో మా ఏరియాలో రోడ్లు అసలు బాగు అంటే అడ్వెంచర్ వెహికల్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఉండేది కాబట్టి ఆ వెహికల్స్ అయితే ఆ రోడ్డు మీద సెట్ అయిపోతాయి. సో మీ ఏరియాలో రోడ్స్ ఎలా ఉన్నాయి, నేను వెయిట్ ఎక్కువ ఉంటానా తక్కువ ఉంటానా అనేది అవన్నీ చూసుకునే వెహికల్ కొనుక్కోవాలి. నెక్స్ట్ సురేష్ అయితే కామెంట్ చేశారు, బ్రో సస్పెన్షన్లో కంప్రెషన్ రీబాండ్ ప్రీలోడ్ అడ్జస్ట్ అంటే ఏంటి బ్రో అని చెప్పేసి. బ్రో కంప్రెషన్ రీబాండ్ అండ్ ప్రీలోడ్ అడ్జస్ట్ అంటే ఏంటంటే మీ వెహికల్లో ఏదైతే సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పల్స్ 200లో చూసుకున్నట్లయితే ర్యాలీ ఎడిషన్లో మీకు సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు రైట్స్ అయినా లెఫ్ట్స్ అయినా మీకు అడ్జస్ట్మెంట్ అయితే ఇస్తారు కదా, ఆ సస్పెన్షన్ ఎంతవరకు కిందకి దిగాలి, గతుకులో వెళ్ళినప్పుడు ఎంతవరకు మళ్ళీ పైకి రావాలి అనే దాని గురించి ఇట్లా కంప్రెస్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇట్లా పైకి వచ్చేది రీబాండ్ చేసుకోవచ్చు. ఇట్లా కంప్రెషన్ అండ్ రీబాండ్ చేసుకునే దాన్నే ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అంటారు. కంపెనీ ఇచ్చిన ఒక ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కార్తిక్ అయితే కామెంట్ చేశారు, R15 నుండి వర్షన్ 5 వస్తుందా బ్రో 2025లో అని చెప్పేసి. ఖచ్చితంగా R15 వర్షన్ 5 అయితే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనకి అఫీషియల్గా అప్డేట్ అయితే ఏమీ లేదు. కానీ మనం అబ్రాడ్లో చూసుకున్నట్లయితే యమహా R3 లుక్ అయితే మార్చేసేసారు. చూస్తానికి ఈసారి యమహా R3 లుక్ అయితే చాలా బాగుంది. మేబీ R15 వర్షన్ 5 ఆ లుక్లో రావచ్చని నేను అనుకుంటున్నాను. కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే జరుగుతాయి. మేబీ ఏమన్నా 1-2 ఫీచర్స్ అయితే యాడ్ చేయొచ్చు. సో చూడాలి. బేస్ వేరియంట్లో కూడా ఈసారి క్విక్ షిఫ్టర్ తీసుకొస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. క్విక్ షిఫ్టర్ ప్లస్ ఇస్తే ఇంకా బాగుండిద్ది. సో చూద్దాం. ఆ వెహికల్ లాంచ్ అయితే మాత్రం మన ఛానల్లో వీడియో ఉండిద్ది. ఆ వీడియోలో డిస్కస్ చేద్దాం బ్రో. R15 వర్షన్ 5 ఎలా ఉంది ఏంటి, దానికి సంబంధించిన కొత్త ఫీచర్స్ ఏంటనేది మొత్తం మీకు తెలుస్తాయి. ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే MS క్రియేషన్స్ అయితే చేశారు, అన్న RS200 అప్డేట్ ఉంటే చెప్పన్నా అని చెప్పేసి. సో ఒక చిన్న న్యూస్ అయితే ఉంది. RS200 అయితే సేమ్ అదే డిజైన్లో వస్తూ ఉంది, కానీ కొద్దిగా గ్రాఫిక్స్ అయితే మార్చారు. ఈసారి వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంది. సేమ్ అదే టెలిస్కోపిక్ సస్పెన్షను, అదే మీకు SOS ఇంజిన్ అనమాట. పవర్ఫుల్ SOS ఇంజిన్ అయితే మీకు ఆ వెహికల్ ఇచ్చారు. 24.5 PS పవర్ అయితే జనరేట్ చేసిద్ది. స్ప్లిట్ సీట్ అయితే ఉండిద్ది. కానీ అందులో మీకు డిజిటల్ కన్సోల్ అయితే రావచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉంది. ఎలాగో డిజిటల్ కన్సోల్ కదా మనకి పాత వెహికల్లో, ఈసారి ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో వస్తుంది. నేను అనుకోవటం ఏదైతే N250లో కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ ఇస్తారనుకుంటున్నాను. లేకపోతే మనందరినీ సర్ప్రైజ్ చేస్తూ NS400 ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ పెట్టినా ఆశ్చర్యపోవసం లేదు. నాకు తెలిసినంత వరకు ఇంకొక 2 months అయితే పట్టిద్ది అనుకుంటున్నాను అన్ని షోరూమ్స్కి ఈ వెహికల్ రావడానికి. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో ఈ వెహికల్ మీద కూడా ఒక వీడియో రికార్డ్ చేస్తా. ఈ ఇయర్లో చాలా వెహికల్స్ అయితే మన ఛానల్లో మీరు చూస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ అయితే వస్తాయి అనమాట ఇంక నుంచి. అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఈ వీక్లో నేను ఎటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, ఒక్క వీడియో తప్ప. మోటార్ సైకిల్ చైన్ ఎలా క్లీన్ చేయాలనే దాని గురించి వీడియో చేశాను. ఎందుకంటే నా థ్రోట్ అయితే బాగాలేదు బ్రో, కాఫ్ అయితే ఎక్కువ అయిపోయింది. ఒక 3-4 days నుంచి ఒకటే దగ్గు వస్తుంది అనమాట. అందుకే ఎక్కువ వీడియోస్ అయితే రికార్డ్ చేయట్లేదు. సో సండే ఖచ్చితంగా Q&A వీడియో అయితే రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు శనివారం అనమాట. మీకు రేపొద్దున అయితే వీడియో లైవ్ అవుతుంది. బట్ నేను సండే అయితే వైజాగ్ వెళ్తున్నాను. బజాజ్ వాళ్ళది ఒక ఈవెంట్ అయితే ఉందంట, నాకు ఇన్విటేషన్ అయితే వచ్చింది. సో నేను అక్కడికైతే వెళ్ళిపోతాను. మీరు ఈ వీడియో చూసే టైంకి నేను విశాఖపట్నంలో ఉంటా. మండే ఈవెంట్ అనమాట. సో నేను మళ్ళీ మండే ఈవినింగ్ మళ్ళీ ఇక్కడికైతే వచ్చేస్తాను. ఈవెంట్ ఏంటి అనే దాని గురించి నేను మొత్తం ఇంకొక వీడియో రికార్డ్ చేస్తాను, దాంట్లో మాట్లాడుకుందాము. ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ ఇయర్లో 2025 ఏదైతే కొత్తగా లాంచ్ అవుతున్న వెహికల్స్ ఉన్నాయో అవన్నీ మన ఛానల్లో మీరు చూస్తారు. థ్యాంక్ యూ.